దేవుడు మరి ఇలాంటి ఏర్పాటు చేసి మనం సజీవంగా ఆరాధించడం ఇచ్చిన వారిని బట్టి ఎంతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. అయితే మనం ఆరాధన వెళ్ళకుండా మరి మాటలు ధ్యానించుకున్నాం. అయితే మన జీవితంలో దేవుడు ఏమైతున్నాడో మనం ఆయన వర్ణిస్తూ ఆయన పుణ్యాడుతూ ఆయన్ని పొగుడుతూ చేసేది ఆరాధన. మన జీవితంలో యేసుక్రీస్తు ఏమైనాడు, ఆయన మన వల్ల ఏమైనాడో అది మనం వర్ణించడానికి ఆరాధన. అయితే చాలా మంది మరి వారి యొక్క గత జీవితాలను చూసుకోవాలని చాలా ప్రస్తుత జీవితం కంటే మన గత జీవితంలో మనం ఉన్న విధానాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలా మరి ఘోరంగా కనబడుతుంది. అయితే ఒక రచయిత, ఒక గొప్ప రచయిత, ఆయన పేరు కెనన్ జియోలి. ఆయన ఒక ఆథర్. ఆయన మరి ఆయన రచించిన యొక్క పుస్తకాలు ఏమంటే షెర్లాక్ హోమ్స్, ప్రాక్టికల్ జోక్స్ అనే యొక్క పుస్తకాలను ఆయన రచించాడు. ఫేమస్ ఆయన రోజు ఏం చేస్తున్నాడంటే ఆయనకి ఒక 12 మంది మిత్రులు ఉన్నారు. ఆ యొక్క 12 మంది మిత్రులు చాలా పేరు వస్తున్న మిత్రులు, రెస్పెక్టెడ్ పీపుల్స్, గౌరవంతో వచ్చే ఆయన 12 మంది మిత్రులు ఆయన తెలిసిన వారు ఉన్నారు. అయితే రోజు ఏం చేస్తున్నాడంటే ఈ కెనాన్ ఆయన ప్రతి ఒక్కరికి ఒక టెలిగ్రామ్ రాస్తాడు, ఒక ఉత్తరాన్ని రాస్తాడు. ఆ ఉత్తరంలో ఏమని రాస్తాడంటే, ఫ్లీట్ ఎట్ వన్స్, యువర్ సీక్రెట్ ఆర్ రివీల్డ్. ఫ్లీట్ ఎట్ వన్స్, యువర్ సీక్రెట్స్ ఆర్ రివీల్డ్. అంటే ఏంటంటే పారిపోయి మీ రహస్యాలు బయటపడ్డాయి. ఇది ఆయన ఏప్రిల్ 1 రాస్తాడు. ఏప్రిల్ 1 ఈ ఉత్తరాలు 12 మంది మిత్రులకు పంపించాడు. అయితే ఈ పంపించిన 12 మిత్రులకి 24 గంటలు గడవకముందే ఈ యొక్క రచయిత ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరికి కాల్ చేస్తున్నాడు. ఎవరు కూడా ఆన్సర్ చేద్దాం, ఏమైనా అనుకుంటే ఆ 12 మంది మిత్రులు సిటీ వరకు పారిపోయినారు. అంటే ఇక్కడ నేను చెప్పవలసిన పాయింట్ ఏంటంటే, చాలా మంది ప్రజలు ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ బయటికి ఎలా కనబడుతున్నారని లోపల వాళ్ళ యొక్క క్రియలు చెడ్డగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా సరే మనందరూ భయం ఉంటారు. మన విషయాలు లేదా మన జీవితాలు ఇతరులకు తెలిసిపోతారని మన భయం అనుకుంటారు. నా గత జీవితం లేదంటే నా యొక్క క్రియలు ఇతరులకు తెలుస్తాయేమో అని చాలా భయపడుతూ ఉండే జీవితాలు ఉన్నాయి. ఇప్పుడు నా జీవితంలో నేను చేసిన కొన్ని సంఘటన వల్ల అవి ఎక్కడ బయటపడతాయని నేను బాధపడుతూ ఉంటాను. అయితే ఎవరైనా ఇద్దరు కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారంటే, ఒకవేళ మనం ఆ టైంలో విన్నప్పుడు ఎవరైనా నవ్వుతూ మాట్లాడుకుంటున్నాం అలా చూసి అంటే మన లోపల టెన్షన్ స్టార్ట్ అయ్యింది. వీళ్ళకి నా గురించి తెలిసిపోయేమో, నా గురించి మాట్లాడుకుంటున్నాను ఎందుకంటే మన గత జీవితం ఎంతో భయంకరంగా ఉంటుంది. మన గతం మనల్ని ఎప్పుడు పెట్టాడుతున్నాడు, మన గతం మనల్ని ఎప్పుడు పెట్టాడుకుంటున్నాడు. అయితే ఒక విధంగా చెప్పాలంటే మన గతం మనల్ని ఎప్పుడు పెట్టాడుకుంటారు. అయితే ఎక్కువ వినియోగంలో ప్రసంగిస్తూ ఆయన చెప్పి కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటంటే ఈ ప్రస్తుత ఆధునిక యుగంలో మనము ఎంతో మంచి వస్తువులను తయారు చేసుకుంటాం, కొనుక్కుంటాం. కాస్ట్లీ పరుపులను, మంచి కుషులున్న పరుపులను, స్ప్రింగ్ మ్యాట్రెస్ ని మనం కొనుక్కుంటున్నాం, మంచి కాస్ట్లీ.
కానీ నిద్ర మాత్రం మొదలైపోతుంది. మంచి రకాల భోజనం మనం తయారు చేసుకుంటున్నాం, మంచి రకరకాల భోజనం, కానీ తృప్తిని మాత్రం పొందలేకపోతున్నాం. ఎన్నో రకాల జ్యూస్లను మనం తయారు చేసుకుంటున్నాం, కానీ మన తప్పిన మాత్రం తీర్చుకోలేకపోతున్నాం. ఎన్నో డబ్బులను మనం సంపాదించుకుంటున్నాం, కానీ మనం దరిద్రంలోనే బతుకుతున్నాం. వీటన్నిటిని ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే మన జీవితం అలా ఉంటుంది. ఇంకొక ఏమంటున్నారంటే మనము రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాం, చక్రాలు కట్టుకొని వేగంగా ప్రయాణిస్తున్నాం, కిటికీలు పెట్టుకొని కావాల్సిందంతా టెక్నికల్ చూస్తున్నాం. ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ చాలా మార్చేసింది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మనుషులకి పనికిరాలేదు. ఈ వింగ్స్ టు ఫ్లై, వీల్స్ టు డ్రైవ్, విండోస్ టు వాచ్, ఇదంతా కూడా టెక్నాలజీ మనకి ఇచ్చినది. మనము ఇప్పుడు యుగంలో చాలా సమాచారం మనం సేకరించుకున్నాం. ఇలాంటి సమాచారం అంటే మన చేతిలోనే ఆ యొక్క ప్రతి ప్రపంచం అంతా మన చేతిలో వచ్చేసింది. దాని ద్వారా మనం ఏం చూడాలి, ఏం చూడకూడదు, మనిషికి ఏమి కూడా వేసుకుని లేకపోతుంది. ఇదంతా కూడా ఎందుకంటే మనకి మరి ఇన్ఫర్మేషన్ మాత్రమే కానీ అయితే మనం ఎంత సంతోషంగా ఉండాలనుకుంటాను, మన హృదయంలో సంతోషం లేదు. దేని ద్వారా అంటే మన పాత జీవితం, మన లేదంటే మనం చేసిన క్రియలు, వీటన్నిటి ద్వారా మనకి శాంతి లేకపోతుంది. అయితే మన గతం మనం ఎప్పుడూ వెంటాడుతుంది కాబట్టి ఈ గతం అనే ఈ యొక్క క్రియ మన నీళ్ళలో వెంటాడుతుందని షేక్స్పియర్ చెప్తున్నాడు. ఎప్పుడు ఈ గతం మనం వెంటాడదు అంటే, ఎప్పుడు ఈ నీడ వెంటాడాలంటే, ఈ గతం అనే నీడ ఎప్పుడు పోతుందంటే మనం మరణించిన తర్వాత. మనం మరణించిన తర్వాత మనల్ని పెట్టెలో పెట్టినప్పుడు మన నీడ మనకి కనబడదు. అప్పుడే మన గతం అనేది మాయమైపోతుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఈరోజు మన జీవితంలో తొలి చూడడానికి భయంగా ఉంటుంది. అయితే ఈరోజు నమ్ముకున్న ప్రశ్న ఏంటంటే, ఇలాంటి జీవితం మనకి మరి ఉన్నప్పుడు మన జీవితాన్ని మార్చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నా గత జీవితాన్ని మార్చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నా జీవితం చెడిపోతే దాన్ని ఎవరైనా కొత్తగా చేసేయంటారా? నా జీవితం కొత్తగా మార్చుకోవాలనే అవకాశం మరి ఎవరైనా ఇస్తారా అనే ప్రశ్నలు మనకి కలుగుతుంటాయి. నా మొత్తం జీవితంలో పూజ చేసి ఒకేసారి ఫ్లెష్ కొట్టినట్టు వదిలేసి నూతనమైన జీవితం నాకు వారిస్తారా అనే ప్రశ్నను వెతుకుంటూ వెళ్ళినప్పుడు మనకి సమాధానం చెప్తుంది. ఈ పరిస్థితుల్లో మన సమాధానం చెప్తుంది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గత జీవితాన్ని గురించి, మన జీవితాన్ని గమనించేవారు. అయితే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మరి ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రి తన కూతురుకి ఒక స్లేట్ ఇప్పించినాడు. స్లేట్ అంటే తెలుసు, పలక ఇప్పించినప్పుడు తండ్రి ఆ పలక మీద ఏ అనే అక్షరాలు ఆశిస్తున్నాడు. ఏ అక్షరం? ఏ అనే అక్షరాలు ఆశిస్తున్నాడు. ఆ కూతురు 2 ఏళ్ల కూతురు, 2 years ఆ పాప ఆ పలక మీద రాసిస్తున్నప్పుడు రాస్తూ ఉన్నప్పుడు తండ్రి ఆ రాస్తాగా చెప్పి వచ్చేసి ఏదో కొంచెం బిజీలో ఫోన్ మాట్లాడుతున్నాం. ఒక 2 నిమిషాలు తిరిగినప్పుడు ఆ పాప రాస్తూ పలక మొత్తం పిచ్చి గీతలతో నింపేసింది. పిచ్చి గీతలతో నింపేసినప్పుడు తండ్రి అడిగినాడు. పాపం ఆ పాప అప్పుడు భయపడుతుంది. ఎందుకు అంటే ఆ స్లేట్ మొత్తం పిచ్చి గీతలతో నింపేసింది. తండ్రి అడుగుతాడు,
అడుగుతాడు, తండ్రి అడుగుతాడు. చూపిస్తే మళ్ళీ పాప భయపడుతూ తండ్రి వంక చూస్తూ అలా పిల్లలను నిలబడుతూ తండ్రి ఎక్కడ తిరుగుతాడా అని చెప్పి భయపడుతూ తండ్రి వంక చూస్తూ స్లేట్ ని దాపెట్టుకుంటూ ఉంటారు. అలా దాపెట్టుకుంటున్నప్పుడు తండ్రి చూసి ఇక్కడ పాప అని చెప్పి తీసుకున్నప్పుడు ఆ స్లేట్ అంతా వాడికి చీరలో నిండిపోయినా చూస్తాడు. అలా నిండిపోయినప్పుడు చూస్తూ ఆ తండ్రి కొంచెం ఆ పాపని చూసినప్పుడు ఆ పాప ఏడుస్తున్న పాపని ఏం కాదే బిడ్డ అని చెప్పి ఓదార్చుతూ ఆ పాప కాల్చుకున్న కన్నీళ్లతో ఆ కన్నీళ్ళ తుడుస్తూ ఆ కన్నీళ్ళు తుడిచిన చేతితో పచ్చిపరిచిన చేతితో ఆ స్లేట్ ని మొత్తం కూడా బయట చేస్తాడు. కొత్తగా ఆ పలక ఎలా ఉందో నల్లగా చేసి ఆ కన్నీళ్లతో ఆ స్లేట్ ని మళ్ళా వేసి ఏ అక్షరాన్ని మళ్ళా రాసి ఇచ్చినాడు తండ్రి. మన తండ్రి కూడా మన పాత జీవితాన్ని మొత్తం కూడా గుర్తు చేసి కొత్త జీవితం మనకి ఇచ్చేవాడు అంటున్నాడు. అందుకని దేవుడు మనం ఆరాధించేవాడు అంటున్నాం. అయ్యా నా పాత జీవితాన్ని గుర్తు చేసి కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహించాను, అందుకని నేను ఆరాధిస్తున్నాను. అలాంటి ఒక విషయాన్ని మనము వాక్యంలో చూసాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రతి ఒక్కరికి ఈ యొక్క స్టోరీ అనేది మనకు తెలిసి ఉంటుంది. సమరయ స్త్రీ ఆమె గురించి మనకు అందరికీ తెలిసి ఉంటుంది. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుంటాం. ఆమె జీవితాన్ని మనం మన జీవితంతో పోల్చుకొని ఎలాగో దేవుడికి మనకి ఆ యొక్క సంబంధాన్ని ఏర్పరచుకొని దేవుడు మన జీవితంలో ఏమైనాడో ఆ విధంగా మనం దేవుడిని ఆరాధిస్తాం. అయితే యోహాను 4వ అధ్యాయం అయితే 4వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలను మనం ధ్యానించుకున్నాం. ఎందుకంటే మీకు అందరికీ ఇది తెలిసిందే కాబట్టి కొన్ని వచనాలను ధ్యానించుకున్నాం. అయితే ఇక్కడ ఉన్న ఏంటంటే మరి యేసు ప్రభువారు ఆయన 2వ వచనంలో చూస్తే యూదా దేశంలో విడిచి గలిలయకు తిరిగి వెళ్తున్నాడు. యేసు ప్రభువు మరి యూదా దేశం విడిచి గలిలయకు వెళ్తున్నాడు. గలిలయకు వెళ్తున్న సమయంలో 4వ వచనం ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చేను కనుక ఆయన సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను కనుక వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఇప్పుడు ఈ గలిలయ యూదా మరి గలిలయ ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే ఇక్కడ కుంకుడుగా చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టు నుంచి మందిరం రావడానికి ఎలా వస్తాం? ఒకవేళ ఆ చెట్టు నుంచి ఈ మందిరం రావడానికి ఎలా వస్తారు? నడుచుకుంటూ స్ట్రైట్ వచ్చేస్తారు. అంతేకాదు యూదులు యూదులకి సమరయులకు పడదు, వారిని తక్కువగా చూస్తారు. యూదులు సమరయులని తక్కువగా చూస్తారు. అయితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే వారు ఇలా వచ్చేది వాళ్ళు ఎలా వస్తారంటే మొత్తం తిరిగి ఇక్కడ సమరయ మధ్యలో ఉంటుంది. సమరయకు వెళ్ళడం అది ఎన్ని కిలోమీటర్ అయినా సరే అటు తిరిగి అలా తిరిగి వస్తుంది. అలాంటి జీవితాలు మరి సమరయ అనే ఒక ప్రాంతానికి చెందిన యూదులు ఎవరు కూడా ఇష్టపడరు. అయితే అలాంటి ప్రదేశంలో దేవుడు యేసుక్రీస్తు వారు ప్రయాణిస్తున్నాడు. అయితే అలాంటి సమరయ మార్గంలో ఆయన వెళ్ళవలసి వచ్చేది. అయితే 5వ వచనం యాకోబు తన కుమారుడైన యేసేపు ఇచ్చిన వారి దగ్గర ఉన్న సమరయలోని సుకారు ఒక ఊరికి వచ్చాడు. ఈ సమరయ సుకారు ఒక ఊరికి యేసు ప్రభు వచ్చినాడు. ఈ ఎక్కడ ఉంటుంది సుకారాన్ని ప్రాంతం? మీకు ఐడియా ఉందా?
ఇది పాలస్తీనా టెరిటరీస్ కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో పాలస్తీనా దేశానికి టెరిటరీస్ కి దగ్గరలో ఉంది ఈ సూకా అనే అనబడే ఊరు. అయితే ఇక్కడ మరి ఆలోచన చెప్పుకోవడం మాట ఏంటంటే ఆ యాకోబు బాబు ఏంటో కనుక యేసు ప్రయాణం వలన అలసి వీరిని ఆ బావి యొక్క కూర్చుంటాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అంటే మధ్యాహ్నం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలసిపోయినారు. అలసిపోయి ఆయన ఇంచుమించు 12 గంటల వరకు మరి ఆ సమయంలో ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గర కూర్చొని మరి కొంచెం అలసిపోయినట్టు ఆనందం ఉంటుంది కాబట్టి ఆ బావి ఆనందం కూర్చోవచ్చు. ఎందుకంటే ఆ నీళ్ళతో ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది కూర్చోవచ్చు. అలా ఉన్నప్పుడు ఆ 12 గంటల సమయంలో 7వ వచనంలో సమస్యలో ఒక నీళ్ళు చేరుకున్నప్పుడు అక్కడికి రాగా యేసు నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సమరయ స్త్రీని నాకు దాహం అంటే వాటర్ ఇమ్మని చెప్పి ఆ స్త్రీని అడుగుతున్నాడు. ఆ స్త్రీ ఏమని చెప్తుంది? ఆ సమరయ స్త్రీ యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమని ఎలా పడుచున్నామని ఆయనకు చెప్పాను. ఏదైనా యూదులు సమరయులతో సామర్థ్యించారు. యూదులు సమరయులతో సామర్థ్యించారు అంటే ఫ్రెండ్షిప్ అనేది. అలాంటి ఆ యొక్క సిచ్యువేషన్ లో దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆమె డైరెక్ట్ చెప్తుంది నువ్వు నాతో మాట్లాడుతున్నాను. అయితే నీకు చెప్పవలసిన మాట ఏంటంటే యూదులకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. యూదులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారంటే తండ్రి నీవు నన్ను కుక్కగాను స్త్రీగాను సమరయుగాను పుట్టియలేదు అందుబట్టి నీకు వందనాలని వాళ్ళు చేస్తారు. నీవు నన్ను కుక్కగాను స్త్రీగాను సమరయుగా పుట్టియలేదు అని నీకు వందనాలు వాళ్ళు చేస్తారు. అంటే ఈ 3 విషయాల్లో వాళ్ళు తక్కువగా చూపిస్తున్నారు. ఇది మంచి విషయం అంటే కాదు, అలా చేయడం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యూదుడు అయితే ఆయన ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన 2 మాటలు దాపం చేశాడు. ఏంటంటే మొదటిగా ఆయన సమరయ యొక్క ప్రాంతానికి వచ్చినాడు. ఆ ప్రాంతంలోని స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ బౌండరీస్ ఉన్న ఆ యొక్క బ్యారికేడ్స్ ని దాటుకొని ఆయన వస్తున్నాడు. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నిన్ను చేరుకోవడానికి ఆయన పరలోకం నుంచి ఈ భూమిలోకి వచ్చినాడు. ఆయన నీ గురించి నా గురించి ప్రేమించి ప్రతి ఒక్క ఆ యొక్క దెబ్బలను భరించి దోషులను భరించి మన గురించి మరణించినాడు. మరణించి తిరిగి లేచిన దేవుడు, అంత గొప్ప దేవుడు నీ గురించి నా గురించి వచ్చినాడు. ఎవరు ఉన్నప్పుడు పర్లేదు దేవుడు మన గురించి వచ్చినాడు కాబట్టి ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఇలాంటి నీచమైన భక్తులు బ్రతుకుతున్న సమరయ స్త్రీ ఆ యొక్క స్త్రీ యొక్క ఆ స్థానంలో మనం ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు పనికిరాని నన్ను నీవు గుర్తు చేసుకున్నావు, నా గురించి నువ్వు వచ్చినావు. ఆ సమయంలో ఆ యొక్క దినానికి మనలో కలుసుకున్నాం అని మనం ఆరాధించేవారు. ఆ యొక్క స్త్రీ అలా ఉన్నప్పుడు ఇంకేమంటున్నాడు? అందుకు యేసు నీవు దేవుని వరము నాకు దాహమని నేను ఆలోచన వాడి ఎవరో అడియో ఏది ఉంటే అడుగుతూ ఆయన జీవనలను ఇచ్చిన యేసు ప్రభు ఎవరు అని తెలుసుకుంటేను, ఆయన గొప్పతనం తెలుసుకుంటేను, ఆయన ఏమడుగుతున్నాడో అని తెలుసుకుంటే ఈ రోజు శ్రేష్టమైన ఆరాధన దేవునిచ్చేవాడు, ఆయన పూజించేవాడు.
అయితే ఈ స్త్రీ గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే ఈ స్త్రీ సమరయ స్త్రీ, వెలుగుపడిన స్త్రీ, ఇంచుమించు 12 గంటల వరకు వచ్చిందంటే ఈ స్త్రీ యొక్క అంటే ఆ స్త్రీ ఆ యొక్క వేదన ఏంటంటే మనం చూసుకున్నట్టయితే నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటి ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ అంటుంది సత్యమే చెప్తున్నాను. అంటే ఈ స్త్రీ యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఈ సమరయ స్త్రీ కాబట్టి ఈమె పాపంలో పడి ఉంది. ఈమె ఒక వేశ్య కాదు, ఒక ప్రాస్టిట్యూట్ కాదు. ఈమె ఎలాంటి వ్యక్తి అంటే ఈమె ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది కాదని ఇంకో రిలేషన్షిప్ లో ఇంకొక రిలేషన్షిప్ లో అలా జరుగుతూ ఉంటూ 5 మంది అయినారు. ఈమె వేసి కాదు, ఈమె వేసి అయితే దేవుడు అప్పుడే చెప్తున్నాడు. అయితే ఈమె ఏం చెప్తున్నా ఇక్కడ చెప్పడం 15వ వచనంలో ఏంటంటే నీకు 5 పెనిమిటి ఉండేది, ఇప్పుడున్న వాడు నీ పెనిమిటి కాదు. అంటే ఈ స్త్రీ ఘోరమైన పాపంలో ఉంది. ఈ యొక్క స్త్రీ ఆమె 5 పెనిమిటి కలిగి ఉందని వాక్యం చెప్తుంది. అయితే ఇలాంటి స్త్రీ కూడా దేవుడు కలుసుకోవడానికి ఇలాంటి ఒక వ్యక్తిత్వం ఉన్న ఆ యొక్క స్త్రీని కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె గురించి తెలుసుకున్నాడు. ఆ మాటని ఇది నిజమే అని ఆమె సాక్ష్యం ఇస్తుంది, సత్యమే చెప్తామని ఆమె సాక్ష్యం ఇస్తుంది. అయితే అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే 19వ వచనంలో ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించున్నానని ఆమె చెప్తుంది. అయ్యా ప్రవక్తవని నాకు తెలుసు, నీవు ప్రవక్తవని నేను నాకు తెలుసు, అందులో చెప్తున్నాను ఇలా ఈ మాటని అని ఆమె అన్నప్పుడు అయితే ఆమె ఈ మాటలని అన్న తర్వాత ఆమె చెప్తున్న మాట ఏంటంటే ఆమె మా పిల్లలు ఈ పర్వతంలో ఆరాధించి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా ఏ శాంతి కాను. అయితే ఆమె ఏం చెప్తుందంటే దేవుడు అప్పటి వరకు ఆమెతో చాలా మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా యోగము మరి ఇవన్నీ కూడా సమకూర్చినాడు కానీ ఆమె ఇంకా మాట్లాడుతుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మనము మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే దేవుని మనం గౌరవించి వ్యక్తపరుస్తుంటాం. ఆయన జీవనం ఇస్తా అన్నప్పుడు సమరయ స్త్రీ ఎన్నో ప్రశ్నలు వేస్తుంది, ఎంతో ఆశ్చర్యకరంగా మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆమె యొక్క జీవితం, ఆమె గత జీవితాన్ని ఆయన చెప్పుకున్నాడు. ఇలాంటి జీవితం చేస్తున్నాం, ఇలాంటి గతం నీకుంది అని చూపిస్తున్నప్పుడు ఆమె అనుకున్నది ఆమె ప్రవక్త అయ్యొచ్చులే. అయితే దేవుడు ఒకవేళ ఈరోజు నీకు ప్రత్యక్షమై ఇలాంటి మాటలు దేవునితో మాట్లాడుతుంటే నీవు దేవుడిని ఏమడుగుతావు? అయితే చాలా మటుకు ఇక్కడ సమరస్త్రీ ఒక మాట అడుగుతారు దేవుడు. దేవుని సమరస్త్రీ ఏమడుగు 15వ వచనం ఆ స్త్రీ ఆయన చూచి అయ్యా నేను తప్పికొనున్నట్లు చేరుకున్నట్లు ఇంత దూరం రాకున్నట్లు ఆ నీరు నాకు దయచేయమని అడగగా. అయితే సమరయ స్త్రీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమడుగుతుందంటే అయ్యా ఇంత
దూరం వాక్కున్నప్పుడు ఆ నీళ్ళు నాకు దయచేయమని అడుగుతుంది. అంటే ఇంత దూరం రాలేకపోతాము, నాకు ఆ నీళ్ళు దయచేయండి అని చెప్పి ప్రవచించేసుకోవాలని అడుగుతుంది. అయితే మనం కూడా ఈ రోజు ఈ పరిస్థితి దేవుని మనం ఏదో ఒకటి అడగడానికి వచ్చాం, ఏదో ఒకటి అడగడానికి వచ్చాం. అది ఏదైనా అవ్వండి, అది ఉద్యోగం ఏమనండి, ఆరోగ్యం కావాలండి, మన ఫ్యామిలీ గురించి ఏమండి, మన మిత్రుల గురించి ఏమండి, ఏదైనా సరే మనం దేవుని అడగాలి మనకు వచ్చాం. అది తప్పు కాదు, అది కరెక్టే, దేవుని అడగడానికి మనం వచ్చినాం. కానీ సరైన అడగాలి, దేవుని సరైన అడగాలి. అయితే ఇక్కడ చూడడం మాట ఏంటంటే, ఆమె ఇంత దూరం రాకున్నట్టు ఆ నీళ్ళు నాకు దయచేయమని. ఈ రోజు నీకు ఏ ఆసక్తి ఉన్నా సరే దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కానీ నీకు ఇంతవరకు చేస్తున్న మేలు దేవుడు ఏమని అడుగుతున్నావు, ఏమని ఆలోచిస్తున్నావు? ఇంతవరకు నువ్వు ఏమడిగింది, దేవుడు ఏది ఇచ్చినాడో దాన్ని నువ్వు ఆరాధన జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నేను అడిగాను, ఇది నాకు ఇచ్చావు, నా కుటుంబం నుంచి ప్రార్థించినాను, ఇది నా కుటుంబంలో చేసినావు, అందులో స్తోత్రం అని దేవుడు ఆరాధించేవారు ఉంటారు. మన ఆరాధనలో ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయ స్త్రీ మరి ఎంతో మరి వేదనతో ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఇంచుమించు 12 గంటల వరకు ఎవరు కూడా అడగకూడదు కాదు. ఎవరైనా సరే ఎక్కువ జాబుని ఆ వాటర్ తీసుకోవడానికి వస్తారు. కానీ ఈ 12 గంటలకు వచ్చిందంటే ఎవరు కూడా ఈమెని గుర్తుపట్టకూడదు, ఎవరు కూడా ఈమె గురించి మాట్లాడకూడదు అనే ఒక థాట్ ఎక్స్పైరీ టైంలో వచ్చింది. అయితే యేసు ప్రభు మాత్రం ఆ సమయానికి పడుతున్నాడంటే ఆయన తెలుసుకోవాలి, ఆయన పుస్తకాలు తెలుసు, ఆమెతో నేను మాట్లాడాలని దేవుడు తెలుసు, ఆమె జీవితాన్ని మార్చాలని దేవుడు తెలుసు. ఈ దినాన మనం ఇక్కడ వచ్చినామంటే దేవుడు కోసం ఇచ్చినాడు. దేవుడు నీకోసం వచ్చి ఈ మాటలు నేను చెప్తున్నాను, నేను కూడా నీకోసం వచ్చినాను. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు దేవుడు ఏదో అక్కడ ఉన్న సమయంలో అనుకుని, కానీ అలా దేవుని ప్రణాళిక మనం కూడా ఆయన మనల్ని రాసి పెట్టుకున్నాడు, మన పేర్లను కూడా రాసి పెట్టుకున్నాడు, మనందరికీ ఒక ప్రణాళిక దేవుస్తున్నాడు. అందుబాటు దేవుని ఆరాధించాలి. అయ్యా ఈ దినాన్ని వచ్చిన అంటే ఈ ప్రణాళిక నీ కృపను అందుబాటు నేను ఆరాధిస్తున్నానని మనం జ్ఞాపకం చేసుకునే వారు ఉంటారు. అయితే ఈ స్త్రీ మరి డైరెక్ట్ గా యేసు ప్రభు వారిని రిలీజియస్ మ్యాటర్ తెలిపి ప్రభు యేసుని ఆమె అడుగుతున్న మాట ఏంటి? 21వ వచనం, ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదని ఆయనతో అనగా, ఇట్లా నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు మరి ఈ పర్వతమైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని. అయితే ఇక్కడ ఆరాధిస్తున్నాం. మరి మనం కూడా అనుకోవచ్చు, మనం అనుకున్న మాటలు ఏంటి? దేవుడిని ఎక్కడ మన సన్నిధిలో మనం దేవుని ఆరాధించగలుగుతాం. అయితే ఈ నా మాట నమ్మో, మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యూదుల నుండి యేసుక్రీస్తు వారి నుంచి ఆ రక్షణ మనకు ఇవ్వబడింది.
ఆయన ద్వారానే మనందరం కూడా తండ్రిని ఆరాధించుకోవాలని వచ్చిందని. అందుకని దేవుని ఆరాధించాలయ్యా, ఈ కాలం వచ్చినది తండ్రిని మేము ఆరాధిస్తున్నామంటే నువ్వు ఆ కాలాన్ని మాకు తీసుకుని వచ్చినావు, ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించినప్పుడు చూపిస్తున్నావు. అందుకని అని మనం దేవుని ఆరాధించేవారు. దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే 23:4 అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించుకోవాలనుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి కోరిక వలన మనం ఇక్కడ కూర్చున్నాం. ఆయన కోరిక వలనే మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. అయితే నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే దేవుడు నేను క్షమించేవాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుడు ఆరాధించాలి. ఈ అంతా కూడా చెప్పవలసిన ఒకే ఒక మాట ఏంటంటే, ఈ యొక్క వాదం అంతా చూసుకున్నానని దేవుడు నిన్ను ఈ రోజు వెతికి నిన్ను రక్షించి ఇక్కడ కూర్చోబెట్టాడు. అందరూ బట్టి దేవుని ఆరాధించాలి. ఎలాగో ఆరాధించాలంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మలో సత్యంతోనూ ఆరాధించాలని దేవుడు చెబుతున్నాడు. ఈ రోజు మనం మన ఆత్మతో మన సత్యంతో దేవుడు ఆరాధించాలయ్యా, నీవు నన్ను కాపాడిన, నీవు నన్ను వెతికి రక్షించినావు, నీవు నన్ను పాపం నుంచి విమోచించినావు. అందుకని నేను ఆరాధిస్తున్నాను, నేను కొనియాడుతున్నాను, నేను కీర్తిస్తున్నాను. దేవుడు ఆరాధించేవారు ఉన్నారు. 20వ వచనం, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నా. క్రీస్తు మెస్సయ్య వస్తాడు, అది నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు సమస్తము ఏర్పడినట్టు చెప్పగా యేసు ప్రభు యొక్క ఒక్క మాటతో ఆమె హృదయాన్ని మార్చేస్తున్నాడు. ఏమని మార్చేస్తున్నాడు అంటే, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు ఒక్క మాటతో ఆమె హృదయాన్ని మార్చేస్తున్నాడు. అయ్యా మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నేనే మెస్సయ్య, నేనే మెస్సయ్య అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపడింది. ఆమె గుండెను వదిలిపెట్టి పరిగెత్తినాడు. ఆమె ఆ గుండెను వదిలేసి, ఆమె గత జీవితాన్ని వదిలేసి పాప క్షమాపణ ఆ చదువుకొని ఊళ్ళో పరిగెత్తి సువార్త చేశారు. ఈ రోజు నేను కూడా ఒకే ఒక మాటతో రక్షించబడ్డారు. ఒకే ఒక మాటతో ప్రభువుని యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించుకున్నాడు. నేను పాపిని, నన్ను క్షమించినావు, నీ యొక్క రక్తంతో పాపాలను కడిగావు. అందుకని నేను ఆరాధిస్తాను. నిత్య జీవితానికి నన్ను పాత్రగా చేసినాను, అపరలోక రాజ్యానికి నన్ను వారసుగా చేసినాను. ఈ ఒక్క మాట నీవే దేవుడు అని ఒప్పుకుంటున్నాం అని మనం దేవుని ఆరాధించేవారు ఉంటారు. అయితే ఇక్కడ 2 విషయాలు ఆశ్చర్యపడడం జరిగింది. మొదటిది ఏంటంటే ఆయన జ్ఞానం ఒక పరిస్థితి. ఇక్కడ జరిగిన సంఘటన మొదటి సంఘటన అంటే ఆయన జ్ఞానాన్ని చూపిస్తూ వచ్చినాడు. క్రీస్తు మానవులందరి ఆలోచనలు, మాటలు, క్రియలు ఎరిగినవాడు. ప్రతి ఒక్కరి క్రియలు దేవునికి తెలుసు. ఆయన మనందరి గురించి ఆయన తెలుసు, మన జీవితం అందరి గురించి తెలుసు, మన పాప జీవితం కూడా ఆయన తెలుసు. ఆయనను నేను ప్రేమిస్తున్నాడు, ఆయనను నువ్వే కావాలని కోరుకుంటున్నాడు. ఆయనను నీతోనే మాట్లాడాలని దేవుడు ఆయన సమయస్తే దేవాలయం మాట్లాడినాడు. దేవుడు నీతో కూడా అలా మాట్లాడుతున్నాడు. అందుకని దేవుని మనం ఆరాధించేవారు. రెండోది ఏంటంటే ఆయన వాక్యం శక్తి. ఆ వాక్యం శక్తి ఎలాంటిదంటే రహస్యమైన పాపాలను కూడా ఆయన చెబుతున్నాడు. ఆయన చిన్న రహస్యంలో చెప్పుకొని దేవుని మాత్రం తెలిసిన అలాంటి జీవితం జీవిస్తున్న నీకు నాకైనా సరే దేవుడు ఆయన రక్తం ద్వారా విమోచన దయచేశాడు. అందులో నేను ఆరాధించవలసిన సమయం వచ్చింది.
అది అందరం కూడా మనం దేవుని ఆరాధించుకున్నాం. లేచి నిలబడ్డైతే మరి